జర ఆలోచించండి. నిరుద్యోగులతో ఆటలదు. జూన్ 9న ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్ గ్రూప్ 1 నెల రోజులు ఆపండి ఆర్ఎస్పీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. వాళ్ళు ఏకైక నోటిఫికేషన్లు ఇస్తారు ఆర్ఎస్పీ అన్న. వీళ్ళు ఎట్లుంటది అంటే దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అన్నట్టు ఉంటది. వీళ్ళ వల్ల తెలంగాణ ప్రాంతానికో లేకపోతే తెలంగాణ బిడ్డలకు ఏదైనా న్యాయం జరుగుతుంది అంటే అది పెద్ద జోక్. ఎందుకంటే నేను ఒక విషయాన్ని చాలా క్లారిటీగా చెప్తున్నా, మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రం అన్యాయం జరిగిపోతున్నది, ఆగమైపోతున్నది తప్ప ఈ తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా వీళ్ళు చేసేది ఏమీ ఉండదు అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు ప్రధానంగా కూడా ఏమని టీఎస్పీఎస్సీకి సంబంధించిన అప్పటి దొంగలను వదిలేసిళ్ళు. ఆ లీకేజీ అది ఇదో ఇది చేస్తాను, ఒకడు తొడలు కొట్టిండు, ఒకడు భుజంగా వచ్చిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని తీసుకొచ్చి సంకలు పెట్టుకున్నాడు. నేను చెప్తున్నా కదా, ఎవడి స్వార్థాలు వాడియే. తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, తెలంగాణ ప్రాంత అవసరాల కోసం ఏమీ లేదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరు.